ఫ్రెండ్స్, మన గార్డెన్లో పల్లీలు కూడా హార్వెస్ట్ చేసాము. వేరుశనక్కాయలు అంటారు కదా, అవి హార్వెస్ట్ చేసామన్నమాట. 2 పాట్స్లో వేసాము. 4 ప్లాంట్స్ వచ్చాయి. నార్మల్ పల్లీలు ఉంటాయి కదా, అవి సాయిల్లో ఇలా పెట్టేసాను అనమాట. పెట్టేస్తే అవి మొక్కలు వచ్చాయి. మొక్కలు వచ్చిన తర్వాత బాగానే పెరిగాయి. పెరిగిన తర్వాత ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ వచ్చాక పల్లీలు ఫామ్ అవుతాయో నాకు తెలియదు, కానీ ఫ్లవర్స్ వచ్చాయి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంకా సరే వాటికి వేరే పెద్ద పాట్లో పెడదాము అని అనుకున్నాను. బట్ అవి ఎందుకో డల్గా కూడా అయిపోయాయి. సో ఒక ప్లాంట్కి మాత్రం వేరే పాట్లో పెట్టాను, ఇంకో ప్లాంట్కి మాత్రం అలాగే వదిలేసాను. ఈ పల్లీల చెట్టు ఏంటంటే రూట్స్ అన్నీ పైకి పైకి అలా పైకి వస్తున్నాయి అనమాట. పైనుంచి కిందికి ఇలా వస్తున్నాయి. అంటే దానికి చిన్న చిన్న పల్లీలు ఉన్నాయి. సో అవి ఇంకా పెద్దగా అవుతాయి కదా అని అనుకున్నాను. ఆ ప్లాంట్ మరి సైడ్కి పెట్టాలో స్ట్రైట్గా పెట్టాలో తెలియలేదు, నాకు వదిలేసాను. సో ఇంకా చాలా రోజులు అయిందని, ఒక 2-3 మంత్స్ అయిపోయిందని హార్వెస్ట్ చేస్తున్నాను. సాయిల్లో చూస్తే ఇంకా ప్లాంట్స్ కొంచెం ఎండిపోయినట్టుగా ఉన్నాయి. గ్రోత్ ఇంకా ఆగిపోయింది ఎందుకో. సో అవి తీస్తే ఒక్కొక్క పల్లి వచ్చింది. ఒక్క పల్లి అంటే ఒక గ్రౌండ్నట్, ఫుల్ గ్రౌండ్నట్ వస్తే దాంట్లో 2 వచ్చాయన్నమాట. ఒకటేమో సాయిల్లో కలిసిపోతున్నట్టుగా అయిపోయింది, ఒకటేమో పల్లి షేప్లో అలాగే ఉంది. కలిసిపోతున్నట్టుగా ఉన్నదేమో బాగా డార్క్ కలర్లో అయింది, అది చాలా స్వీట్గా ఉంది. ఇంకా ఒకటి ఫుల్ పల్లీలాగా షేప్ ఉన్నది, అంత స్వీట్గా లేదు, కొంచెం చప్పగా ఉంది. బట్ ఓవరాల్గా మనము మన బాల్కనీ గార్డెన్లో పల్లీలు కూడా పండించామన్నమాట. కిలోలు కిలోలు పండించినంత హ్యాపీగా ఉంది.